హాయ్ నమస్తే. 2026లో లక్షల జీతంతో ఒక మంచి ఉద్యోగం సంపాదించాలని కలలు కంటున్నారా? కానీ సరైన జాబ్ ఎక్కడ వెతకాలో తెలియక తికమకబడుతున్నారా? చాలామంది చేసేటువంటి ఒక పెద్ద తప్పు ఏంటంటే వాళ్ళు తప్పుడు జాబ్ పోర్టల్స్లో గంటల తరబడి టైంని వేస్ట్ చేసుకుంటున్నారు. అందుకే వాళ్ళకి సరైనటువంటి కంపెనీల నుంచి కాల్స్ రావట్లేదు. ఒకవేళ వచ్చినా కానీ తక్కువ జీతంతో సర్దుకుపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ నేను చెప్పేటువంటి ఈ ఒక్క వీడియో మీ జాబ్ వెతికే విధానాన్ని పూర్తిగా మార్చేస్తుందండి. ఎందుకంటే ఈ వీడియోలో నేను మీకు ఇండియాలోనే కాదు విదేశాల్లో కూడా బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ ఇచ్చేటువంటి టాప్ 4 పవర్ఫుల్ జాబ్ పోర్టల్స్ గురించి నేను చెప్పబోతున్నా. ఇవి కేవలం వెబ్సైట్ కాదు, మీ కెరీర్ని మార్చగలిగినటువంటి శక్తివంతమైనటువంటి టూల్స్ అనమాట. మనం ఒక్కో పోర్టల్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఏ పోర్టల్ ఎవరికి బెస్ట్, ఫ్రెషర్స్కి ఏది బాగుంటుంది, అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కడ ఎతకాలి, మీ ప్రొఫైల్ని 100% స్ట్రాంగ్గా ఎలా మార్చాలి, అలాగే రిక్రూటర్ల కళ్ళల్లో ఎలా పడాలి, ఇలాంటి ఎన్నో విషయాలు క్లియర్గా తెలుసుకుందాం. ముఖ్యంగా చివరి వరకు ఈ వీడియోని చూడండి. ఎందుకంటే మీ రెజ్యూమేను 100 మందిలో ప్రత్యేకంగా నిలబెట్టాలో లేదా రిక్రూటర్లే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేలాగా చేసేటువంటి ఒక సీక్రెట్ టెక్నిక్ కూడా నేను చెప్తాను. సో ఇంకా లేట్ ఎందుకు, అలాగే మీరు ఎవరైనా ఇంకా మన తెలుగు ఎగ్జామ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు వస్తాయి. ముఖ్యంగా ఈ వీడియో ఇంజనీరింగ్ విద్యార్థులకి చాలా బాగా పనికొస్తుంది. ఇక Naukri.com ఫస్ట్ ది ఎవర్ గ్రీన్ జాబ్ కింగ్ అండి. ఇది మన లిస్ట్లో మొట్టమొదటిది. భారతదేశంలోనే దాదాపు ప్రతి ఉద్యోగార్థికి తెలిసినటువంటి పేరు Naukri.com అనమాట. ఇది 1997లో ప్రారంభమైనటువంటి ఈ వెబ్సైటు ఇండియాలో జాబ్స్ వెతకడానికి అత్యంత నమ్మకమైనటువంటి వేదికల్లో ఒకటిగా నిలిచిందనమాట. దీన్ని భారతదేశపు అతిపెద్ద జాబ్ బోర్డులలో ఒకటి అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదనమాట. Naukri ఎందుకు స్పెషల్ అంటే దీని బలం, వాల్యూమ్ అంటే మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా, ఏ ఎక్స్పీరియన్స్ లెవెల్లో ఉన్నా Naukriలో మీకు వందల వేల ఉద్యోగ అవకాశాలు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా TCS కానీ, ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, HCL కానీ ఇలాంటి పెద్ద పెద్ద ఐటీ సర్వీస్ కంపెనీల నుంచి వేల సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోవడానికి Naukri అనేది ఒక ముఖ్యమైనటువంటి ఛానల్గా ఉపయోగపడుతుంది అనమాట. మీరు మిడ్ లెవెల్ అంటే 2 నుంచి 8 ఇయర్స్ అనుభవం ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కానీ ఉద్యోగం కోసం చూస్తున్నా, లేదంటే టైర్ 2 కానీ టైర్ 3 నగరాలు వరంగల్ ఇట్లాంటి తిరుపతి ఇట్లాంటి వాటిలో అవకాశాల కోసం వెతుకుతున్నా Naukri అనేది ఒక అద్భుతమైనటువంటి ఆప్షన్ అండి. ఇంకా Naukriలో మీ ప్రొఫైల్ ఎలా ఉండాలంటే 100% ప్రొఫైల్ కంప్లీషన్ చెప్తాను చూడండి. ఇది చాలా ముఖ్యమండి. మీ పేరు, చదువు, అనుభవము, స్కిల్స్, రెజ్యూమే, ఫోటో ఇలా ప్రతి సెక్షన్ని కూడా జాగ్రత్తగా నింపాలి. ప్రొఫైల్ కంప్లీట్గా ఉంటేనే రిక్రూటర్ సెర్చ్లో మీ ప్రొఫైల్ పైన కనిపించే అవకాశాలు బాగా పెరుగుతాయి అనమాట. రెండోది ఏంటంటే కీవర్డ్స్ వాడకం అనేది మస్ట్. Naukriలో మీరు పోస్ట్ చేసేటప్పుడు రిక్రూటర్లు క్యాండిడేట్స్ని వెతకడానికి కొన్ని కీవర్డ్స్ వాడతారు. అంటే ఉదాహరణకు జావా డెవలపర్ అని, లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ అని, లేకపోతే మాన్యువల్ టెస్టింగ్ అని ఇలాంటివి వాడుతుంటారు అనమాట. మీ ప్రొఫైల్లో హెడ్లైన్, స్కిల్స్ సెక్షను అండ్ రెజ్యూమేలో మీ రంగానికి సంబంధించినటువంటి ముఖ్యమైన కీవర్డ్స్ని తెలివిగా వాడుకోండి. ఇది మిమ్మల్ని రిక్రూటర్ల సెర్చ్ రిజల్ట్స్లోకి పైకి తీసుకుపోతుంది అనమాట. మూడోది ఏంటంటే రెజ్యూమేని అప్డేట్ చేస్తూ ఉండండి. చాలామందికి తెలియని చిన్న ట్రిక్ ఇది. ప్రతి 2-3 వారాలకు ఒకసారి మీ రెజ్యూమేని మళ్ళీ అప్లోడ్ చేసి సేవ్ చేయండి. చాలా జాబ్ పోర్టల్స్లో ఏంటంటే ఆల్గారిథమ్స్ సాధారణంగా యాక్టివ్గా ఉండే ప్రొఫైల్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాయి అనమాట. అందుకని మీరు ఎప్పటికప్పుడు 2-3 వారాలకు ఒకసారి దాన్ని అప్డేట్ చేస్తూ ఉండండి. చాలామందికి ఈ ట్రిక్ తెలియదు అనమాట. నాలుగోది ఏంటంటే ప్రొఫైల్ హెడ్లైన్ అండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని సింపుల్గా రాయొద్దండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ విత్ 4+ years ఎక్స్పీరియన్స్ ఇన్ జావా, స్ప్రింగ్ బూట్ అండ్ మైక్రో సర్వీసెస్ అని ఇలా వివరంగా రాయండి. అది రిక్రూటర్ దృష్టిని వెంటనే ఆకర్షిస్తుంది అనమాట. దాంట్లో ఏమైనా కీవర్డ్స్ ఉంటే కూడా అవి అట్రాక్ట్ అవుతాయి. ఇక Naukriలో చేసేటువంటి ఒక సాధారణ తప్పు ఏంటంటే ప్రొఫైల్ క్రియేట్ చేసి వదిలేస్తుంటారు చాలామంది. అలా చేయకండి. ప్రతిరోజు కూడా కనీసం 10 నుంచి 15 నిమిషాలు లాగిన్ అయ్యి కొత్త ఉద్యోగాలకు మీరు అప్లై చేస్తూ ఉండండి. జాబ్ అలర్ట్స్ సెట్ చేసుకోండి. రిక్రూట్ల నుండి వచ్చేటువంటి మెయిల్స్ వెంటనే ఆ మెయిల్స్కి వెంటనే మీరు స్పందించండి. ఎంత యాక్టివ్గా ఉంటే అంత మంచి రిజల్ట్స్ అయితే మీకు ఉంటాయన్నమాట. ఇక రెండోది LinkedIn అండి. ఇది ది ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ పవర్ హౌస్ అంటారు దీన్ని. మన లిస్ట్లో రెండోది. ఇది కేవలం జాబ్ పోర్టల్ మాత్రమే కాదు, ఇది ఒక ప్రొఫెషనల్ సోషల్ మీడియా అండి. ఇది LinkedIn. మీరు ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడాలి అనుకుంటే 2026లో మీకు ఒక పవర్ఫుల్ LinkedIn ప్రొఫైల్ ఉండటం అనేది చాలా చాలా అవసరము. Naukri ఒక జాబ్ మార్కెట్ అయితే LinkedIn అనేది మీకంటూ ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకొని ప్రొఫెషనల్తో కనెక్ట్ అయ్యేటువంటి ఒక పెద్ద ప్లాట్ఫామ్ అండి. LinkedIn ఎవరికి బెస్ట్ అంటే మీరు స్టార్టప్స్లో, లేదంటే గూగుల్లో, అమెజాన్లో, మైక్రోసాఫ్ట్ ఇలాంటి
టాప్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో ఉద్యోగం చేయాలనుకుంటుంటే, లేదంటే విదేశాల్లో కానీ రిమోట్ ఉద్యోగాలు చేయాలని ఆసక్తి ఉంటే మీరు వెంటనే లింక్డ్ఇన్ మీకు సరైన వేదిక అని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా సీనియర్ అండ్ లీడర్షిప్ రోల్స్ అంటే 8+ ఇయర్స్ అనుభవం ఉన్న వాళ్ళ కోసం చూసే వాళ్ళకి లింక్డ్ఇన్ అనేది అద్భుతంగా పనిచేస్తుందండి. ఇక్కడ మీరు ఉద్యోగాలకు అప్లై చేయడమే కాదు, మీకంటూ ఒక పర్సనల్ బ్రాండ్ని కూడా మీరు నిర్మించుకోవచ్చు. లింక్డ్ఇన్లో ప్రొఫెషనల్గా మీరు ఎలా మార్చుకోవాలనేది నేను చెప్తాను. ఒకటి, ప్రొఫెషనల్ ఫోటో అండ్ బ్యానర్ అండి. మీ ప్రొఫైల్ ఫోటో క్లియర్గా ప్రొఫెషనల్ లుక్తో ఉండాలి. సెల్ఫీలు కానీ ఆ మూతిట్ల పెట్టి తీసే కానీ ఫంక్షన్ ఫోటోలు కానీ అస్సలు పెట్టొద్దండి. మీ బ్యానర్ ఇమేజ్ మీ రంగానికి లేదంటే మీ కెరీర్కి ఆశయాలకి అద్దం పట్టేలాగా ఉండాలండి. అవసరమైతే బ్లేజర్ వేసుకొని దిగండి. ఇక రెండోది ఏంటంటే హెడ్లైన్, మీ పర్సనల్ యాడ్ అండి. మీ హెడ్లైన్ చాలా పవర్ఫుల్గా ఉండాలి. లుకింగ్ ఫర్ జాబ్ ఆపర్చునిటీస్ అని ఎప్పుడూ పెట్టొద్దండి, అది మిమ్మల్ని డిస్పరేట్గా చూపిస్తుంది అనమాట. దాని బదులుగా మీరు కంపెనీకి ఎలాంటి వాల్యూ తీసుకురాగలరు అన్నది దాంట్లో చెప్పండి. ఉదాహరణకు డేటా అనలిస్ట్ అని ఒక స్లాష్ పెట్టి ట్రాన్స్ఫార్మింగ్ రా డేటా ఇంటూ బిజినెస్ ఇన్సైట్స్, SQL, పైథాన్, ట్యాబ్లూ ఇలాంటి హెడ్లైన్స్ పెట్టడం వల్ల రిక్రూటర్లు మిమ్మల్ని ఈజీగా గుర్తిస్తారన్నమాట. మూడోది ఏంటంటే అబౌట్ సెక్షన్, సారాంశము. దీన్నే మీ ఎలివేటర్ పిచ్ అనుకోండి. మీరు ఎవరు, మీ అనుభవం ఏంటి, మీ స్కిల్స్ ఏంటి, మీరు ఏ కంపెనీకి ఎలా హెల్ప్ చేయగలరు అనే విషయాలన్నీ కూడా ఒక చిన్న కథలాగా చెప్పండి. ఇక 4th వన్, నెట్వర్కింగ్. మీకు తెలియని ఈ లింక్డ్ఇన్లో జరిగినట్టు నేను చెప్తున్నాను. ఇప్పుడు లింక్డ్ఇన్లో ఎలా చేయాలన్నది నెట్వర్కింగ్ చేయండి. మీకు తెలియని వాళ్ళకి కూడా కనెక్షన్ రిక్వెస్ట్లు పంపండి అక్కడ. ఎందుకంటే భయపడొద్దు. ముఖ్యంగా మీ రంగంలో పనిచేసేటువంటి హెచ్ఆర్లకు కానీ మేనేజర్లకు కానీ సీనియర్లకు కానీ రిక్వెస్ట్లు పంపండి. రిక్వెస్ట్లు పంపేటప్పుడు డిఫాల్ట్ మెసేజ్లు వాడకుండా హాయ్ అని వాళ్ళ పేరు మెన్షన్ చేసి, మీ ప్రొఫైల్ చూశాను, మీ వర్క్ చాలా ఇన్స్పైరింగ్గా ఉందండి, మీ నెట్వర్క్లో కనెక్ట్ అవ్వాలనుకుంటానని ఒక పర్సనల్ నోట్ యాడ్ చేసి పంపండి. ఇక 5వది కంటెంట్ పోస్ట్ చేయండి. మీ రంగానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ కానీ మీ ఆలోచనలు కానీ మీరు నేర్చుకున్నటువంటి కొత్త విషయాలు కానీ పోస్ట్ చేస్తూ ఉండండి. ఇతరుల పోస్టుల మీద మీరు బాగున్నాయి అనుకుంటే కామెంట్ చేయండి, మంచిగా కామెంట్ చేయండి. మీరు ఎంత యాక్టివ్గా ఉంటే మీ ప్రొఫైల్ అంత ఎక్కువ మందికి కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక లింక్డ్ఇన్లో చేసేటువంటి ఒక సాధారణమైన తప్పు ఏంటో నేను చెప్తాను చూడండి. ప్రొఫైల్ క్రియేట్ చేసి కేవలం జాబ్ ట్యాబ్స్ వెతకడం ఒకటే చూస్తుంటారు. లింక్డ్ఇన్లో అసలైన బలం దాని నెట్వర్క్లోనే ఉందండి. మీరు ఎంత ఎక్కువ మందితో కనెక్ట్ అయితే అంత ఎక్కువ అవకాశాలు మీకు తెలియకుండానే వస్తూ ఉంటాయి. కంపెనీల పేజీలను ఫాలో అవ్వండి, హెచ్ఆర్లతో మాట్లాడడానికి ప్రయత్నించండి. ఇక్కడ రిలేషన్స్ నిర్మించుకోవడానికి టైం అయితే పడుతుంది, కానీ రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయన్నమాట. ఇక మీకు ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తుందా? అయితే ఒక్క సెకండ్ ఆగి ఈ వీడియోకి ఇప్పుడే ఒక లైక్ బటన్ కొట్టండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నారో చూసుకొని ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ కూడా కొట్టండి. ఇలాంటి మరిన్నో కెరీర్ గైడెన్స్ వీడియోలు మీకోసం రెడీగా ఉన్నాయి, నేను రోజు పెడుతూ ఉంటా. ఇక తర్వాతది ఇండీడ్ అండి. ఇండీడ్ ది గ్లోబల్ జాబ్ సెర్చ్ ఇంజిన్ అనమాట. మన లిస్ట్లో 3వది ఇండీడ్. ఇది మనం జాబ్ కోసం గూగుల్ అని చెప్పొచ్చు అండి. జాబ్లో గూగుల్ ఎట్లా ఉంటుందో మనం వెతుకుంటాం, అలాగే జాబ్స్ కోసం కూడా ఇది ఒక గూగుల్ లాంటిది అనమాట. ఎందుకంటే ఇది కంపెనీ వెబ్సైట్లు, ఇతర జాబ్ బోర్డులు కానీ రిక్రూట్మెంట్ ఏజెన్సీల నుంచి కానీ లక్షలాది మంది ఉద్యోగాలన్నింటినీ కూడా చేర్చి మీకు చూపిస్తుంది ఇండీడ్. ఎందుకు డిఫరెంట్ అండి మిగతా వాటికన్నా అంటే నౌకరీకి కానీ లింక్డ్ఇన్ లాగా ఇక్కడ ప్రొఫైల్ బిల్డింగ్ మీద పెద్దగా ఫోకస్ ఉండదు. ఇండీడ్ ప్రధాన బలం ఏంటంటే దాని సింప్లిసిటీ అండ్ విస్తృతమైనటువంటి సెర్చింగ్ ఆప్షన్ అనమాట. మీరు ఒకేసారి ఇండియాలో అండ్ విదేశాల్లో ఉద్యోగాల కోసం వెతకడానికి అవకాశం ఉంటుంది. దీని ఫిల్టర్లు చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. మీరు జీతము, లొకేషను, కంపెనీ, జాబ్ టైపు, ఫుల్ టైమా, పార్ట్ టైమా, రిమోటా ఇలా ఆధారంగా వాటిని ఫిల్టర్ చేసుకుంటూ చాలా ఖచ్చితంగా ఉద్యోగాల్ని ఫిల్టర్ చేసుకోవడానికి అవకాశం ఇక్కడ ఇండీడ్లో ఉంటుందన్నమాట. ఇక ఫ్రెషర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ వరకు కూడా అందరూ ఇండీడ్కి వాడుకోవచ్చండి. ముఖ్యంగా ఆపరేషన్స్, కస్టమర్ సర్వీస్లు ఉంటాయి కదా, అవి కానీ గ్లోబల్ కంపెనీల ఇండియా ఆఫీసులలో ఉద్యోగాల కోసం ఇండీడ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అండి. ఇక ఇండీడ్ని సమర్థవంతంగా ఎలా వాడుకోవాలనేది నేను కొన్ని పాయింట్లు చెప్తాను చూడండి. ఫస్ట్ వాట్ అండ్ వేర్ బాక్సులను సరిగా వాడండి. దాంట్లో ఉన్నవి వాట్ బాక్స్లో మీ జాబ్ టైటిల్ లేదంటే కీవర్డ్ పైథాన్ డెవలపర్ అని ఎంటర్ చేయండి. వేర్ బాక్స్లో నగరం పేరు లేదా సింపుల్గా రిమోట్ అని టైప్ చేయండి. రెండోది అడ్వాన్స్డ్ సెర్చ్ ఉండాలి. అడ్వాన్స్డ్ సెర్చ్ ఆప్షన్ ఉపయోగించి మీరు జీతం అంచనా, కంపెనీ పేరు అండ్ పోస్ట్ చేసిన తేదీ ఆధారంగా ఫలితాలను మరింత పర్ఫెక్ట్గా ఫిల్టర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మూడోది ఏంటంటే కంపెనీ రివ్యూలు అండ్ జీతాలు. ఇండీడ్లో ఇది ఒక సూపర్ ఫీచర్ ఉంది. మీరు ఏదైనా కంపెనీ గురించి తెలుసుకోవాలంటే ఆ కంపెనీలో పనిచేసిన లేదా చేసిన ఉద్యోగుల రివ్యూలు కానీ, జీతాల వివరాలు కానీ, ఇంటర్వ్యూ ప్రశ్నలు కానీ అలాంటివి కూడా మీరు చూడొచ్చు అనమాట.
ఒక కంపెనీలో అప్లై చేసే ముందు ఈ చిన్న రీసెర్చ్ చేయడం అనేది చాలా చాలా ముఖ్యము. ఈనాడు మీకు తెలియదు ఇండీడ్లో ఎంత గొప్పతనం ఉందని. ఇక నాలుగోది ఏంటంటే ఈజీ అప్లై అనమాట. అంటే ఇండీడ్లో మీ రెజ్యూమేని అప్లోడ్ చేసి పెట్టుకుంటే చాలా ఉద్యోగాలకు ఈజీ అప్లై లేదా అప్లై నౌ బటన్తో కేవలం ఒక క్లిక్తో మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది మీ టైంని బాగా ఆదా చేస్తుంది. తర్వాత ఇండీడ్లో చేసేటువంటి ఒక సాధారణ తప్పు ఏంటంటే కేవలం ఈజీ అప్లై ఉన్న ఉద్యోగాలకు మాత్రమే అప్లై చేయడం అనమాట. అంటే కొన్నిసార్లు అప్లై అండ్ కంపెనీ వెబ్సైట్ అని ఉన్న ఉద్యోగాలకి పోటీ అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఏంటంటే అదనపు స్టెప్స్ తీసుకోవడానికి బద్దకిస్తారు, ఏదో ఇట్లా కొట్టి పడేసి ఊరుకుంటారు. కాబట్టి ఆ లింక్ పైన క్లిక్ చేసి కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయడానికి కూడా కాస్త టైం అనేది మీరు కేటాయించుకోండి. ఇక తర్వాత వెబ్సైట్ నాలుగోది అప్నా APNA, ది లోకల్ జాబ్ హీరో అనమాట. ఇది మన లిస్టులో నాలుగోది అండ్ మన తెలుగు రాష్ట్రాల్లో యువత కూడా ప్రత్యేకంగా ఉపయోగపడే యాప్ ఇది అప్నా. ఇది ఒక పాన్ ఇండియా యాప్ అయినప్పటికీ కూడా స్థానికంగా ఉండేటువంటి ఉద్యోగాల కోసం ఇది ఒక అద్భుతమైనటువంటి వేదికగా మారిందనమాట. అప్నా ఎవరికి బెస్ట్ చాయిస్ అంటే మీరు మీ సొంత ఊళ్ళో లేదంటే దగ్గరలో నగరంలో ఉన్నటువంటి ఉద్యోగం చేయాలనుకుంటే మీరు ఎంట్రీ లెవెల్ జాబ్స్, ఫీల్డ్ సేల్స్, తర్వాత డెలివరీ, కస్టమర్ సపోర్టు, టెలికారు, BPO కానీ ఆఫీస్ అసిస్టెంట్ ఇలాంటి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే అప్నా యాప్ని మీకోసమే ఉంది, అది వాడుకోండి. ఇది ముఖ్యంగా ఫ్రెషర్స్ కానీ బ్లూ కాలరు, గ్రే కాలర్ ఉద్యోగాల కోసం వెతికే వాళ్ళకి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అప్నా యాప్ని ఎలా ఉపయోగించుకోవాలంటే ఒకటి విజిటింగ్ కార్డు లాంటి ప్రొఫైల్ ఉండాలి. అప్నా యాప్లో మీ ప్రొఫైల్ ఒక డిజిటల్ విజిటింగ్ కార్డు లాంటిదండి. మీ పేరు, ఫోన్ నెంబరు, లొకేషను, చదువు అండ్ స్కిల్స్ స్పష్టంగా నింపండి. తర్వాత రెండోది ఏంటంటే డైరెక్ట్ HR కాంటాక్ట్ ఉంటుంది. ఇక్కడ అప్నా యొక్క అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు చాలా ఉద్యోగాలకు మీరు డైరెక్ట్గా HRతో ఫోన్లో లేదా చాట్లో మాట్లాడుకోవచ్చు అండి. మధ్యవర్తులు ఎవరు కూడా దీంట్లో ఉండరు. ఇది హైరింగ్ ప్రాసెస్ని చాలా స్పీడప్ చేస్తుంది అనమాట. మూడోది ఏంటంటే ప్రొఫెషనల్ గ్రూప్స్ ఉంటాయి. అప్నాలో వివిధ రంగాలకు సంబంధించినటువంటి గ్రూపులు ఉంటారు. మీరు ఈ గ్రూపుల్లో చేరి మీలాంటి ఉద్యోగాలతో నిపుణులతో కానీ కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవచ్చు, ఇంటర్వ్యూ స్కిల్స్ నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. నాలుగోది ఏంటంటే లొకేషన్ బేస్డ్ సెర్చ్ ఉంటుందండి. మీ యాప్ మీ లొకేషన్ ఆధారంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఉద్యోగాలను చూపిస్తుంది. ఇది మీ ప్రయాణ టైంని తగ్గించుకునే వారికి చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇంకా అప్నాలో చేసేటువంటి ఒక జనరల్ మిస్టేక్ చెప్తాను చూడండి. ప్రొఫైల్ని అసంపూర్తిగా వదిలేయద్దు. చాలామంది తమ పేరు నెంబర్ ఇచ్చి వదిలేస్తారు. కానీ మీరు మీ అనుభవాన్ని కానీ మీ స్కిల్స్ కానీ వివరంగా చెప్తేనే HR మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి అవకాశాలు పెరుగుతాయి అనమాట. ఇక బోనస్ సెక్షన్ ఏంటంటే మీ ప్రొఫైల్ని హీరోగా మార్చేటువంటి సీక్రెట్ టెక్నిక్ కూడా నేను చెప్తాను. సరే, మనం 4 పవర్ఫుల్ జాబ్ పోర్టల్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అందరికంటే భిన్నంగా రిక్రూటర్ల దృష్టిలో హీరోగా నిలవాలి అని చెప్పేటువంటి ఆ సీక్రెట్ టెక్నిక్ గురించి మనం మాట్లాడుకుందాం. ఆ టెక్నిక్ పేరే ATS అంటారు, ఆప్టమైజేషన్ అంటారు. అంటే ATS అంటే అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్. నేను ఇంతకుముందు దీని మీద ఒక వీడియో కూడా ఇచ్చాను. 100 ఉద్యోగాలకు అప్లై చేసినా మీకు ఉద్యోగం రావట్లేదా అని. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు మీరు మామూలు జనరల్ డిగ్రీల వాళ్ళైనా సరే, ఇంజనీరింగ్ వాళ్ళైనా సరే, ATS అనేది ఇప్పుడు అన్ని చోట్ల పనిచేస్తుంది. దీన్ని ఫాలో అవ్వకపోతే మాత్రం మీకు ఉద్యోగం రాదు కూడా. దాంట్లో అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ అంటారు. అంటే పెద్ద కంపెనీలు ఏం చేస్తున్నారంటే తమకు వచ్చేటువంటి 100,000 రెజ్యూమేలను మాన్యువల్గా చదవటం లేదు. మనకు అదేదో సినిమాలో ఉంటుంది కదా, ఉద్యోగం ఇప్పిస్తారా మనకి పోయి వెంకటేష్ కూర్చొని ఉంటాడు, సీతమ్మ వాకిట్లో ఏదో ఉంటుంది కదా సినిమాలు. ఆడు ఎంతసేపు ఉదయం సాయంత్రం కూర్చోబెట్టి ఉట్టిదే వాడు అది గ్రామాల్లో వచ్చి గొప్పలు చెప్పుకోవడానికి అనమాట, విలేజ్లోకి వచ్చి అలా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఉంటారు. అందుకని మీరు ఏం చేస్తారంటే ఇది ATSకి ఇలా మనం ఏదో పంపిస్తే మన వాళ్ళు చూస్తారని ఏమి ఉండదండి. ఇది సాఫ్ట్వేర్ని వాడతారు వాళ్ళు. ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కీవర్డ్స్ని మీ రెజ్యూమేలో ఉన్నటువంటి కీవర్డ్స్తో పోల్చి చూస్తుందనమాట. మీ రెజ్యూమేలో సరిపడా కీవర్డ్స్ లేకపోతే మీ రెజ్యూమే అసలు HR కంటికి కనిపించకుండానే సిస్టమ్ ద్వారానే రిజెక్ట్ అయిపోతుందండి. HR చూడరు మీరు. ATS ఫ్రెండ్లీ రెజ్యూమేని ఎలా తయారు చేయాలంటే సరైనటువంటి నెంబర్ 1 ఏంటంటే సరైన ఫార్మాట్ ఉండాలి. ఎప్పుడు సింపుల్ క్లీన్ ఫార్మాట్ వాడండి. టేబుల్స్, కాలమ్స్, ఫోటోలు, ఫ్యాన్సీ గ్రాఫిక్స్ ఇలాంటి వాడటం అనేది మానేయండి. ATS సాఫ్ట్వేర్కి ఇవేవి అర్థం కావు. మీ రెజ్యూమేని తప్పుగా చదివే ప్రమాదం కూడా ఉంటుంది. రెండోది ఏంటంటే కీవర్డ్స్ డెన్సిటీ కావాలండి. మీరు అప్లై చేస్తున్న జాబ్ డిస్క్రిప్షన్ జాగ్రత్తగా చదవండి. అందులో వాడినటువంటి ముఖ్యమైన పదాలు అంటే టెక్నికల్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ గురించి, టూల్స్ గురించి ఏదో అంటారు కదా, అలాంటి వాటిని మీ రెజ్యూమేలో ముఖ్యంగా స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ సెక్షన్లో జనరల్గా చేర్చండి. మూడోది ఏంటంటే జాబ్ టైటిల్ని మార్చండి. మీ గత కంపెనీలో మీ జాబ్ టైటిల్ మెంబర్ ఆఫ్ టెక్నికల్ స్టాఫ్ అని ఏదో పెట్టుండొచ్చు, కానీ మీరు అప్లై చేసే జాబ్ వేరే కదా, సాఫ్ట్ ఇంజనీర్ కదా. అలాంటప్పుడు మార్చాలి, దాన్ని రెజ్యూమేని మార్చుకోండి. మీ రెజ్యూమేలో ఆ టైటిల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్ని మార్చండి. ఇది మీ రోల్స్కి సరిపోతేనే. ఇక నాలుగోది ఏంటంటే యాక్షన్ వర్బ్స్ వాడండి. మీ అనుభవాన్ని వివరించేటప్పుడు మేనేజ్డ్, డెవలప్డ్, అచీవ్డ్, ఇంక్రీజ్డ్ ఇలాంటి శక్తివంతమైనటువంటి యాక్షన్ వెర్బ్స్తో వాక్యాలని మీరు ప్రారంభించండి.
ఇది మీ ఇంపాక్ట్ను బలంగా చూపిస్తుంది అనమాట. ఈ ఒక్క టెక్నిక్ని పాటిస్తే మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయ్యే అవకాశాలు బాగా ఏటీఎస్లో పెరుగుతాయి అనమాట. నేను చెప్పా కదా, మాన్యువల్గా ఎవరు చుట్టలేదు, హెచ్ఆర్ఎల్ ఎవరు మాన్యువల్గా చుట్టలేదు, సిస్టంలో చేస్తారు. సిస్టమ్ అంతా కూడా ఏటీఎస్ ద్వారా ఇది రన్ అవుతుంది. ఏటీఎస్కి జాగ్రత్తగా ఎలా చేయాలనేది కూడా చెప్పాను. 4-5 వెబ్సైట్ల గురించి కూడా చెప్పుకున్నాం. ఆ 4 వెబ్సైట్లు ఎలా అప్లై చేయాలి, దాంట్లో ఫాల్ట్లు ఏంటో కూడా చెప్పాను. ఫ్రెండ్స్, ఈరోజు మనం 2026లో మీకు లక్షల జీతంతో ఉద్యోగం అందించగల 4 శక్తివంతమైనటువంటి జాబ్ పోర్టల్స్ గురించి చెప్పాను. భారతదేశంలో ఎక్కువ ఉద్యోగాల కోసం Naukri.com, ప్రొఫెషనల్ బ్రాండింగ్, స్టార్టప్స్ అండ్ గ్లోబల్ రోల్స్ కోసం అయితే లింక్డ్ఇన్, విస్తృతమైనటువంటి ఈజీ సెర్చ్ కోసం అయితే ఇండీడ్, తర్వాత మన తెలుగు రాష్ట్రాలతో పాటు లోకల్ ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల కోసం అయితే అప్నా, వీటితో పాటు తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ డీట్ అనే యాప్ ఉంది. అలాగే ఆంధ్ర ప్రభుత్వం వాళ్ళ కూడా ఏపీ ఆన్లైన్ పోర్టల్స్ ఉన్నాయి. ఇలాంటి ప్రభుత్వ వేదికలను కూడా మీరు గమనిస్తూ ఉండండి. వాటిని ఒకసారి చెక్ చేసుకోండి. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి కూడా ఒకటి ఉంది, నేను దానికి సంబంధించి విడిగా వీడియో చేస్తాను. ఇవన్నీ కూడా మీకు సహాయపడే అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి, కేవలం అప్లై చేస్తే ఉద్యోగం రాదు. సరైనటువంటి ప్లాట్ఫామ్లో చేయాలి, సరైనటువంటి స్ట్రాటజీతో చేయాలి, ప్రయత్నించాలి. మీ ప్రొఫైల్ని ఏటీఎస్కి అనుకూలంగా బలంగా నిర్మించుకోవాలి, నెట్వర్కింగ్ చేయాలి, అండ్ ముఖ్యంగా మీ నైపుణ్యాలను, స్కిల్స్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోవాలి. అది సంగతి. ఈ వీడియో మీకు నచ్చిందని, మీ ఉద్యోగ వేటలో ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి మీ కుటుంబ సభ్యులు ఇంకెవరైనా ఉంటే వాళ్ళతో తప్పకుండా షేర్ చేయండి. మీకు తెలిసిన గ్రూపులు అన్నింటిలో కూడా షేర్ చేయండి. మన ఛానల్ తెలుగు ఎగ్జామ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. మీ కలల ఉద్యోగం త్వరలోనే దొరకాలని చెప్పేసి మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాంటి మీ నుంచి స్వీట్ ప్యాకెట్ కూడా నేను ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.